హాయ్ అందరికీ. అందరూ భోంచేశారండి? పనులు అయిపోయినాయా? పండగ పనులు ఎంతవరకు వచ్చినాయండి? నాకైతే సగం అయినాయి, ఇంకా సగం బ్యాలెన్స్ ఉన్నాయండి. ఇలాగా ఎవ్వరూ చేయొద్దండి, అసలు బాగాలేదనమాట. అన్నంలోకి అసలు బాగోలేదు. అల్లం వేసి చేశానమాట. అంటే మా హస్బెండ్ నుండి కొంచెం అల్లం వేసి ఘాటుగా ఉంటుంది, చెయ్యి పప్పుచారు అని అన్నమాట. అందుకని వేశాను. అది ఎలా ఉందంటే సూప్ తింటే ఎలా ఉందంటే అలా ఉందన్నమాట. అంటే అన్నంలోకి బాగోలేదు, ఉత్తినే తింటే మాత్రం బాగుంది. ఉత్తినే పప్పు సూప్ ఎలా తాగుతామని తాగలేం కదా, అసలు బాగోలేదండి. మీరెవరో ట్రై చేయొద్దనమాట. అసలు ఎలా చేశానంటే పప్పుతో పాటు పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ, టమాటా, క్యారెట్ వేసాను, ఉడకబెట్టేశానండి. కొంచెం చింతపండు కూడా వేసాను. వేసేసి అవన్నీ మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టి పోపు వేసిన తర్వాత ఆ మిక్సీ పట్టింది ఉంటుంది కదండి, అది వేసాను అనమాట. జనరల్గా టేస్ట్ చూస్తే మనం వెంటనే టేస్ట్ చూస్తాం కదండి, అలా టేస్ట్ చూస్తే మాత్రం చాలా బాగుంది. ఏదో సూప్ టేస్ట్లా ఉంది, భలే ఉంది. అన్నంలోకి ఎలా ఉంటుందో అని చూశానండి. అసలు తినలేకపోయిందనమాట. ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. ఇలా ఎందుకు ట్రై చేశానంటే ఇంతకుముందు ఒకసారి షేర్ చేశాను కదండి, ఫీవర్ వచ్చినప్పుడు డాక్టరే తాగమన్నారు, ఇలాగా చేసుకుని రసంలా చేసుకుని తాగమన్నారని చెప్పాను కదా. సేమ్ అదే ప్రాసెస్, కాకపోతే పప్పు కొంచెం ఎక్కువ వేసాను అని అనుకుని చేశాను అనమాట. అదైతే చాలా బాగుందండి. ఇది మాత్రం అసలు తినలేకపోయాము. మరి చిక్కగా ఉండో లేకపోతే పప్పు ఎక్కువయ్యో అల్లం ఎక్కువయ్యో అయితే నాకు అర్థం అవ్వలేదన్నమాట. మీరు మాత్రం ట్రై చేయకండి. ఇంకా ఎప్పుడు నేను పప్పు చేస్తే సైడ్ డిష్ ఏదన్నా చేస్తానండి. ఏదన్నా ఒక ఫ్రై కానీ, ఇలాగ ఆమ్లెట్ కానీ, ఎగ్ కానీ, బాయిల్డ్ ఎగ్ ఫ్రై కానీ చేస్తానన్నమాట. ఈ లక్కీగా ఇది చేశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే మళ్ళీ కర్రీ వండాల్సి వచ్చేదండి తినేటప్పుడు. అంటే జనరల్గా తినేటప్పుడే కదా మనం టేస్ట్ చూసేది. ఇదైతే సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఉప్పు, కారం, కరివేపాకు వేసుకుని బాయిల్డ్ ఎగ్స్ అందులో వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవడమే, అంతేనండి. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఉత్తినే తినే కంటే ఇలా కొంచెం ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకా వంట అయిపోయిన తర్వాత మొత్తం అన్ని గిన్నెలు కడిగేసుకుని నీట్ చేసేసుకున్నానండి. మళ్ళీ మా క్యాతి వచ్చేటప్పటికి పని ఉందనమాట. అందుకని ఇంకా ఈవినింగ్ చాలా ఆకలేస్తుందండి. అందుకోసమని సర్వపిండి అని తెలంగాణలో అంటారు, మా ఊళ్ళోనేమో తపాలా చెక్క అంటారు. అది చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా స్పీడ్గా అయిపోవాలి, క్యాతి వస్తే టైము సరిపోదండి. అందుకని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ లాగా చేశాను, అంటే కచ్చాపచ్చాగా చేసుకున్నా. సొరకాయ తురిమి వేసుకున్నానండి. దీంట్లోనే ఇంకా వాము, జీలకర్ర, నువ్వులు వేసుకున్నాను. పల్లీలు వేయించుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇంకా అంత టైం లేదనమాట, చాలా ఆకలేస్తుంది, ఇంకా పని ఉందనమాట. అందుకని పల్లీలు స్కిప్ చేసేసాను. మీకు కనుక వీలుంటే పల్లీలు కూడా వేసుకోండి, చాలా బాగుంటుందన్నమాట. ఇది నేను బియ్యపిండితో చేస్తున్నానండి. జొన్నపిండి అయితే ఇంకా బాగుంటుంది, రాగిపిండి అంత బాగోదులేండి, ఓ మాదిరిగా ఉంటుంది అనమాట. బియ్యపిండి, జొన్నపిండి చాలా బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకోండి కలర్ కోసం. దీనికి నీళ్ళేం అవసరం లేదండి. ఆనియన్లో నీళ్ళు ఉంటాయి కదా, మళ్ళీ సొరకాయలో కూడా నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్ళే సరిపోతాయి అనమాట. ఇంకో గిన్నెలో తడపట్లేదండి, ఎందుకంటే నాకు గిన్నెలు కడగడం అంటే ఇష్టం ఉండదు కదా. ఎలాగో ఈ గిన్నెలోనే కదా చేసేది అని చెప్పి గిన్నెకి కూడా పెద్ద ఏం అవ్వదండి. అందుకని ఇంకా దాంట్లోనే కలిపేస్తున్నాను అనమాట. ఇంక ఈ గిన్నెలో కలిపేసి దీంట్లోనే మొత్తం అంతా అద్దేయచ్చని. ఆయిల్ మీ ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు, ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. నేనైతే వేసుకోను, నాకు ఇష్టం ఉండదు ఆయిల్ ఎక్కువ తినడం. అందుకని నేనైతే ఒక స్పూన్ అంత వేసుకున్నాను, అంతేనండి. కొంచెం అంటే చేయి తడుపుకుంటారు చూడండి, అంత అదిగోండి ఒక స్పూన్ అంత వేసాను. పైన మళ్ళీ మొత్తం అంతా స్ప్రెడ్ చేసినప్పుడు ఇంకా కొంచెం వేసాను అనమాట. ఉప్పు సరిపోలేదండి, అందుకని ఇంకొంచెం వేసుకొని మళ్ళీ కలుపుకున్నా. ఇవి 2 పార్ట్స్ కింద చేసుకున్నా, 2 చేద్దామని. ఒకటే అంటే దీనికి చిన్న గిన్నె కదండి, సరిపోదు అనమాట. మరి మందంగా వచ్చేస్తుంది, పల్చగా అత్తుకోవాలన్నమాట. దీన్ని మొత్తం అంతా మందంగా ఒత్తుకుంటే కొంచెం గట్టిగా అనిపిస్తుంది అండి, కొంచెం పల్చగా ఒత్తుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సర్వపిండి అందరికీ తెలిసే కదండి, అంటే ఇక్కడ తెలంగాణలో సర్వపిండి అంటారు, మా ఆంధ్ర భాషలో తపాలా చెక్క అంటారు. అంటే తపాలాకి చెక్కలాగా అతికిస్తాం కాబట్టి తపాలా చెక్క, మీరు సర్వ అంటారు కాబట్టి అది సర్వపిండి అని అంటారు, అంతేనండి. కానీ టేస్ట్ మాత్రం సేమ్ ఒకలాగే ఉంటుంది. ఇంక నేను ఇది పెట్టేసి మా క్యాతికి స్నానం చేయించడానికి ఇది వెళ్ళానండి. వచ్చేసరికి ఇదిగోండి ఇలాగ ఉందన్నమాట. మధ్యలో కొంచెం మాడిపోయింది, మంచిగా రోస్ట్ అయిందనమాట. నాకైతే ఇలాగే రోస్ట్ అయితే ఇష్టం అండి చాలా. మధ్యలో అయితే కొంచెం పోయిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది.
ఇంక ఇది తినేసి కొంచెం కాఫీ తాగానండి. అప్పుడు అమ్మయ్య అనిపించింది. అంత ఆకలేసిందండి ఈరోజు. ఇంకా స్నానం చేపించిన తర్వాత ఎప్పట్లాగే ధూపం వేస్తాను కదండి, సాంబ్రాణి పొగ వేసేసి ఇంక ఇల్లంతా కూడా కొంచెం చూపించేసానండి. చూపించేసి ఈవినింగ్ చపాతీ కదండి, చపాతీ చేశాను. మా ఖ్యాతికి నాకు చపాతీ వద్దు దోశ కావాలంటే ఐ లవ్ యూ దోశ కావాలందండి. అందుకని అలాగే వేసి స్మైలీ దోశలాగా వేసి కొంచెం నెయ్యి కొంచెం కారపొడి వేసి ఇచ్చేసాను అనమాట. ఈ చిన్న ముక్క గంట తిన్నదండి. మా డిన్నర్ ఫినిష్ అయిన తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసి ఇల్లంతా శుభ్రం చేస్తానండి. అవన్నీ ఎందుకు చూపించట్లేదంటే నాకు ఆ గిన్నెలు తోమడం, బట్టలు ఉతుకోవడం, అసలు ఇంట్లో పని చేయడం అస్సలు ఇష్టం ఉండదు అనమాట. అందుకే నాకే ఇష్టం ఉండదు, మీకేం చూపిస్తానని చూపించట్లేదు. రేపు పొద్దున్న బతుకమ్మ కదండి, రాత్రే చేసి పెట్టుకుంటే పొద్దున్నే హడావిడి లేకుండా ఉంటుందని మొత్తం నైటే మొత్తం క్లీన్ చేసేసుకుని పెట్టుకున్నాను అనమాట. గిన్నెలు బయట లోపల మొత్తం కడిగేసి ముగ్గులేసి పెట్టుకున్నానండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఇదేనండి వాళ్ళకి వీడియో. ఉంటానండి. టేక్ కేర్ అండ్ బై బై.